మద్యం కుంభకోణానికి సంబంధించి మూడో ఛార్జ్ షీట్ సిట్ నిన్న కోర్టులో వేసింది. అయితే అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న జగన్ రెడ్డి పేరు దీంట్లో కూడా లేదు. అంటే ఇంకా జగన్ రెడ్డి రోల్ ఎస్టాబ్లిష్ కాలేదన్న మాట. మొన్న జగన్ రెడ్డి స్నేహితుడు సునీల్ రెడ్డి ఆఫీస్ మీద సిట్ రైడ్ జరిపి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అని వార్తలు కూడా మనకు వినిపించాయి. పదుల సంఖ్యలో షెల్ కంపెనీల డేటా కూడా సిట్ చేతికి చిక్కింది. ఇంకేముంది, జగన్ రెడ్డి దొరికేశాడని ప్రచారం కూడా జరిగింది. అయినా ఛార్జ్ షీట్లో జగన్ పేరు లేకపోవడంతో అందరూ షాక్ అయ్యారు. ఆర్థిక నేరాలు చేయటంలో ఆరితేరిన జగన్ రెడ్డి చేసిన దోపిడీని ఛేదించడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ విషయం సిబిఐ ఈడీలకు బాగా తెలుసు. జగన్ అక్రమాస్తుల కేసును సిబిఐ ఈడీలు తేల్చడానికి 2 ఏళ్లు పట్టింది. అక్రమాస్తుల కేసులో కూడా ఇంతే. ఎన్నో చిక్కుముడులు పీటముడులు అవన్నీ విప్పి జగన్ని జైల్లో వేయడానికి ఆ ఏజెన్సీలకు తల ప్రాణం తోక్కొచ్చింది. ఇక్కడ జోక్ ఏంటంటే ఈ కేసు ట్రయల్స్ 12 సంవత్సరాలు దాటినా ఇంకా స్టార్ట్ కాలేదు. జగన్ రెడ్డి అంటే మాటలా, మనోడు క్రైమ్ చేశాడంటే దాన్ని సాల్వ్ చేయడానికి ఎవరికైనా కింద మీద పడాల్సిందే. ఇప్పుడు సిట్టు ఎన్ని తిప్పలు పడుతుందో మనందరం చూస్తూనే ఉన్నాం. జగన్తో పాటు ఎంతో కొంత వెనకేసుకుని జైల్లో చెప్పుకూడుతుంటున్న వాళ్ళు ఎందుకు నోరు మెదపరు? డబ్బు తిన్నప్పుడు విశ్వాసం ఉంటుంది కదా. వాళ్ళందరూ జగన్ భక్తులు. జైల్లో పడి మగ్గుతారు కానీ జగన్ రెడ్డి పేరైతే మాత్రం చెప్పరు. అలా అని జగన్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే జనం ఇంకెప్పుడు పోలీస్ వ్యవస్థను నమ్మరు. కొన్ని వేల కోట్ల దోపిడీ చేసి దర్జాగా బయట తిరుగుతూ ఉంటే జనానికి కాలదా చెప్పండి?